నమస్కారం. రేపటి విశిష్టతను ఇప్పుడు చూద్దాం. రేపు 20వ తారీఖు ఏప్రిల్ నెల 2025వ సంవత్సరం ఆదివారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు అశ్విని కార్తె. రేపు చైత్రమాస బహుళపక్ష సప్తమి తిథి సాయంత్రం 7 గంటల వరకు, తదుపరి అష్టమి తిథి. పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 11:48 వరకు, తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం. సిద్ధ యోగం రాత్రి 12:13 వరకు, తదుపరి సాధ్య యోగం. భద్ర అంటే విష్టికరణం ఉదయం 6:46 వరకు, భవకరణం సాయంత్రం 7 గంటల వరకు, తదుపరి బాలవకరణం ఉంటాయి. సూర్యుడు మేషరాశిలో అశ్విని నక్షత్రం 2వ పాదంలో రాత్రి 11 గంటల వరకు, తదుపరి అశ్విని నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తాడు. చంద్రుడు ధనస్సు రాశిలో సాయంత్రం 6:04 వరకు, తదుపరి మకర రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 8:04 నుండి 9:44 వరకు, అమృతకాలం ఉదయం 6:43 నుండి 8:24 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:57 సూర్యాస్తమయం సాయంత్రం 6:33 చంద్రోదయం రాత్రి 12:57 చంద్రాస్తమయం పగలు 11:18 అభిజిత్ ముహూర్తం పగలు 11:50 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:53 నుండి 5:43 వరకు. రాహుకాలం సాయంత్రం 4:59 నుండి 6:33 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:24 నుండి సాయంత్రం 4:59 వరకు. యమగండం మధ్యాహ్నం 12:15 నుండి 1:50 వరకు. ఆదివారం సప్తమి తిథి కలయిక చేత రేపు భాను సప్తమి. రేపు సూర్య భగవాను పూజించడానికి ప్రత్యేకమైన రోజు. దీర్ఘకాలంగా ఆరోగ్య, కుటుంబ, వృత్తిపరమైన సమస్యలతో బాధపడుతున్న భక్తులు సూర్య భగవానుని అనుగ్రహం కోసం రేపు అరుణం, మహాసౌరం, త్రిచ పారాయణతో సూర్య నమస్కారాలు చేయడానికి అత్యంత అనుకూలం. ఆదివారం ఉత్తరాషాఢ నక్షత్ర కలయిక ఉండటం వలన రేపు సర్వార్థ సిద్ధి యోగం పగలు 11:48 నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఆదివారం సప్తమి తిథి ఉత్తరాషాఢ నక్షత్ర కలయిక చేత త్రిపుష్కర యోగం రేపు పగలు 11:48 నుండి సాయంత్రం 7 గంటల వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో చేసే ప్రతి పని జీవితంలో మరలా 3 పర్యాయాలు చేయాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. అందువలన ఈ సమయంలో ఎటువంటి తొందరపాటు, అశుభ నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో బంగారం, వెండి, వజ్రాలు, స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలం. కానీ ఈ సమయంలో న్యాయ, చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి, చిన్న చిన్న అనారోగ్య లక్షణాలకు ఆసుపత్రిలో చేరటానికి, అప్పుల గురించి ప్రయత్నాలు చేయడానికి అనుకూలం కాదు. రేపు మాస కాలాష్టమి. కాలభైరవ భక్తులు ప్రతి నెల వచ్చే బహుళపక్ష అష్టమి తిథి రోజు ఉపవాసం ఉండి శివ రూపంలో ఉన్న కాలభైరవుణ్ణి పూజిస్తారు. కొన్ని ప్రాంతీయ సాంప్రదాయాల ప్రకారం భక్తులు రేపు అనఘాష్టమి వ్రతం ఆచరిస్తారు. శుక్ల యజుర్వేద సాంప్రదాయం ప్రకారం రేపు వరాహ జయంతి. మాస శూన్య తిథి రేపు సాయంత్రం 7 గంటల నుండి 22వ తారీఖు ఏప్రిల్ నెల 2025వ సంవత్సరం మంగళవారం సాయంత్రం 6:12 వరకు ఉంటుంది. చైత్ర మాసం ఉభయ పక్షాలలో వచ్చే అష్టమి, నవమి తిథులను మాస శూన్య తిథులుగా పరిగణిస్తారు. ఈ తిథులు శుభకార్యాలకు అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ లక్ష్మీనారాయణుల స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.